హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ సిరి విజయవాడ. ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో మేమైతే డిమార్ట్కి వచ్చేసాము. మంత్లీ సరిపడా ఐటమ్స్ అయితే తీసుకోవాలి కాబట్టి డిమార్ట్లో మన అందరం ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా? పిల్లల్ని తీసుకుని వెళ్ళడం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా తక్కువలో లిమిటెడ్‌గా తీసుకుందాం అని అనుకుంటాం. ఒక 1000 గానీ, ఒక 2000 గానీ తీసుకుందాం అని వెళ్తాం. డెఫినెట్‌గా దానికి డబుల్ అవుతుంది బిల్లు. ఇది అందరూ మనం రెగ్యులర్‌గా ఫేస్ చేసేదే. కానీ ఈ మంత్ ఓకేలే, నెక్స్ట్ మంత్ అయినా తగ్గిద్దాం అని అనుకుంటాం కానీ నెక్స్ట్ మంత్ ఇంకా ఎక్కువ అవుతది. సో ఇదన్నమాట డీమార్ట్‌లో అందరూ ఫేస్ చేసేది. ఇక్కడైతే న్యూ స్టాక్ అయితే చాలా బాగుంది. సమ్మర్ స్పెషల్ కాటన్‌లో అవి మంచి ఫ్రాక్స్, టాప్స్ ఇవన్నీ పెట్టారనమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే కనుక. స్టార్టింగ్ ప్రైస్ కూడా అక్కడ మెన్షన్ చేశాను కదా, 399, 349 నుంచి స్టార్టింగ్ అనమాట. అది లాంగ్ ఫ్రాక్స్ అవి చాలా మంచి మంచి స్టాక్ అయితే ఉంది. టీ షర్ట్స్, లేడీస్ షార్ట్స్ అండ్ నైట్ ప్యాంట్స్, ట్రాక్స్ ఇవన్నీ కూడా అంతా న్యూ స్టాక్ వచ్చింది. బాగుందండి. మనకు తెలిసిందే కదా, డిమార్ట్లో ఎప్పుడు ఆఫర్ ప్రైజెస్ ఉంటాయి. తక్కువలో చక్కగా మంచి క్వాలిటీ అయితే వచ్చేస్తాయి. నాకైతే న్యూ స్టాక్ కదా మంచిగా అనిపించింది. ఇంకా తెస్తూ అందులో వేస్తున్నారనమాట. మేము వెళ్ళేసరికి కూడా మంచి మంచి న్యూ ఐటమ్స్ అయితే వచ్చాయి. బాగున్నాయండి. అండ్ గిటార్ అయితే చాలా బాగుంది. మంచి మ్యూజిక్ వస్తుందనమాట. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ. 699 700 ఉందనమాట. సో నెక్స్ట్ తీసుకుందాంలే అన్నట్టు తీసుకోలేదు. కాసేపు అయితే మనం మెయిన్ ఏంటంటే టాయ్స్ కొనకపోయినా ఇక్కడ తీసుకొచ్చి వదిలేసామంటే చక్కగా వాళ్ళు కాసేపు ఆడేసుకుంటారు. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ వరకుని అన్నీ సెలెక్ట్ చేసుకొని మాకు ట్రాలీలో అయితే వేసేస్తారు మా పిల్లలు. మా పిల్లలని కాదు, అందరి పిల్లలు కూడా అంతే కదా. సో అందులో వాళ్ళు వేసిన ఒక 10 ఐటమ్స్లో ఒక 2 3 తీసుకొని మిగతాయి సైలెంట్గా అక్కడ పెట్టేస్తుంటాము. ఈ డాల్స్ అవన్నీ న్యూ స్టాక్ అనమాట. భలే అనిపించాయండి. 349 ఎంతో ఉన్నట్టుంది కాస్ట్. 249 మరి. భలే ఉంది. ఈ కాయిన్ బాక్స్ కూడా బాగుంది. చక్కగా పిల్లలు దాచుకోవడానికి. ఇవన్నీ రెగ్యులర్గా చూసే ఐటమ్సే. ముందు షాపింగ్ చేసే ముందు ఈ టాయ్స్ దగ్గర తీసుకొచ్చి వదిలేస్తాం అనమాట కాసేపు పిల్లల్ని. వాళ్ళకి నచ్చిన వాటితో కాసేపు ఆడుకొని కొత్తగా ఏమైనా వస్తే కనుక అవి తీసుకోవడానికి చూస్తారు వీళ్ళు. సో చాలా వరకు అన్నీ వేసేస్తున్నారు. ఫైనల్గా అయితే లాస్ట్గా అయితే మేమైతే ఏం తీసుకోలేదు. అంటే కొన్ని చూసాము. అవి కొంచెం దీనికన్నా మీషోలో కొంచెం తక్కువకి వస్తాయి కదా. ఇంకొక 50 అంటే 50 రూపీస్ తగ్గినట్టే కదండి. సో చూద్దాం. ఇక్కడ వీళ్ళకి నచ్చినాయని నేను మీషోలో చూస్తే అక్కడికి ఇక్కడికి ఒక 30 రూపీస్ 40 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. సో మీషోలో తీసుకుందామని, టాయ్సే కదా అని చెప్పేసి టాయ్స్ అయితే ఏం తీసుకోలేదు. పిల్లలందరూ టాయ్స్ దగ్గర కూర్చొని చక్కగా ఆడుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి. వీటిలన్నిటి కోసం స్పెషల్గా ఏం చెప్పాల్సిన పని లేదు. అండ్ ఈ ఫ్రాక్స్ అయితే లేటెస్ట్గా వచ్చాయి అనమాట. ఇవి కూడా ప్యూర్ కాటన్, చాలా బాగుంది. మెటీరియల్ వచ్చేసి క్లాత్ చాలా బాగుంది. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మంచి కలర్స్ ఉన్నాయి. అది కూడా 499 599 అన్నట్టుంది. ఇవన్నీ న్యూ స్టాక్ అనమాట. క్లాతింగ్ వచ్చేసి అన్ని న్యూ పెట్టారు. బాగున్నాయండి. అంత న్యూ కలెక్షన్ వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంటుంది. డిమార్ట్లో మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. క్లాత్ బాగుంటుంది. కాస్ట్ కూడా మనకు రీజనబుల్ ఉంటాయి. బ్యాగ్స్ అన్నీ కూడా న్యూ స్టాక్ అయితే వచ్చాయి. కలెక్షన్ అయితే బాగుందండి. ఈ సమ్మర్ స్పెషల్ అన్ని న్యూ స్టాక్ కాటన్లో అయితే ఎక్కువ పెట్టారు. డ్రెస్సెస్, పిల్లలకి సంబంధించిన కిడ్స్ వేరు అండ్ వాటర్ బాటిల్స్ అంటే ఎప్పుడు నిండుగానే ఉంటాయి అనుకోండి. కాకపోతే లేటెస్ట్గా వచ్చాయి కాబట్టి కొంచెం ఎగ్జైట్మెంట్ అనమాట. స్టీల్ వాటర్ బాటిల్స్ అమ్మో ఈ సంవత్సరం కూడా చాలా ఎక్కువ అంటున్నారు. అందుకనే మినీ ఫ్యాన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. అన్ని కూడా మంచి కాస్ట్లో అయితే పెట్టారు. 999కి మినీ ఫ్యాన్స్ అయితే ఉన్నాయి. ఛార్జింగ్ ఫ్యాన్స్ అన్నీ కూడా మనకి పవర్ కట్ అయినప్పుడు చాలా యూజ్ అవుతాయి కదా. కిడ్స్ అది ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం కాబట్టి ఇలాంటిది ఒక చిన్న ఫ్యాన్ తీసుకొని పెట్టుకుంటే కనుక చాలా హెల్ప్ అవుతుంది మనకి. అండ్ ఈ టీ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. 179, 129, 199 ఎంత న్యూ స్టాక్ అనమాట. బాగా అనిపించింది. ముందు కన్నా ఇప్పుడు ఇంకా క్లాత్ అయితే చాలా మంచిగా వచ్చింది. క్లాత్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఈ సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి. చక్కగా ఒక ట్రాక్, ఒక ఒక ట్రాక్, ఒక టీ షర్ట్ వేసుకుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది ఇంట్లో ఉండే వాళ్ళకి.
మా పాప డీమార్ట్‌కి వెళ్ళినా, విశాల్ మార్ట్‌కి వెళ్ళిన ముందు దానికి నచ్చిన వాటర్ బాటిల్స్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటది. వెళ్ళిన ప్రతిసారి తీసుకుంటూనే ఉంటాం ఈ బాటిల్స్‌తో పెద్ద తలపోటయిపోతుంది మాకు. అండ్ ఫైనల్‌గా పైనంతా షాపింగ్ అయిపోయింది. ఇంక కిందకొచ్చేసామనమాట. ఇంకా కిందయితే ఇంకా ఈ బిస్కెట్స్ ఇవన్నీ కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్స్‌లో ఉంటాయి కదా! ఈ ఫలూదా మిక్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఎలా చేయాలో ఏంటో చాలా సేపు ఆలోచించి దాని మీదున్న చదివి, సర్లే మన ఇంట్లో ఎవరున్నారులే తాగడానికి తర్వాత చూద్దాం అన్నట్టు అది పక్కన పెట్టేసాను. ఆ తర్వాత ఈ పప్పులు అన్నిట్లికి వచ్చామనమాట. అందులో కొన్ని కొన్ని తీసుకొని టేస్ట్ చూస్తుంది. చాలా మంది తీసుకొని తింటూ ఉంటారు కదా! అందులో మా పాప కూడా ఉంటుంది. సో, ఫైనల్‌గా ఈ సామాన్లకి మా డీమార్ట్ బిల్ 3143 అయిందనమాట. ఈ పరోటా అయితే చాలా బావుంటుందండి. చక్కగా అప్పటికప్పుడు సరదాగా చక్కగా చేసుకొని తినేయొచ్చనమాట. జస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసుకొని తినేసేయడమే. ఇన్ని తక్కువ సామాన్లకి ఇంత బిల్ అయిందనమాట. ఇంకా చాలా వరకు తీసుకోలేదు. ఆయిల్ ప్యాకెట్స్ అవి తీసుకోలేదు. ఎందుకంటే సాటర్‌డే సెంటిమెంట్ అనమాట. సో, సాటర్‌డే ఆయిల్ ప్యాకెట్ ఎందుకన్నట్టు ఆయిల్ ప్యాకెట్స్ తీసుకోలేదు. ఎప్పుడు ఆయిల్ ఒక 2 లీటర్స్‌వి ఒక 2 అయితే తీసుకుంటాను. అంటే 4 లీటర్స్ అనమాట మంత్లీ. 4-5 అయితే ఈజీగా పట్టేస్తది. ఇంకా ఇయన్నీ పిల్లలకి సంబంధించినవనమాట. కొంచెం స్నాక్స్‌గా అవి వండడానికి కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, టమాటో సాసు, కేక్ మిక్స్ ఇవన్నీ తీసుకున్నారు వాళ్ళు. ఇంకా కొన్ని కొన్ని ఐటెమ్స్ వేశారు కానీ ఎందుకులే అన్నట్టు తీసేసాము. ఇదైతే జీరా అనమాట. ఇవన్నీ రెగ్యులర్‌గా అందరూ తీసుకునేవే. అంటే మా షాపింగ్ ఏంటని సరదాగా ఒక చిన్న వీడియో అనమాట. ఇంకా చాలా ఐటెమ్స్ తీసుకోలేదు. సోప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. గిన్నెలు తోమేవి ఇవన్నీ కూడా ఉన్నాయి. లాస్ట్ మంత్ తీసుకున్నయి ఇంకా చాలా వరకు ఉన్నాయన్నమాట. సో, లాస్ట్ మంత్ ఎక్కువ క్యాంప్ ఎళ్ళడం వల్ల అవన్నీ అలా ఉన్నాయి. సో, అవి ఈ మంత్ సరిపోతాయన్నట్టు అవన్నీ తగ్గించి గాని ఇంత అయింది. అవన్నీ కూడా యాడ్ చేస్తే ఈజీగా 5 అయితే అయిపోతది. ఇవి ధూప్ స్టిక్స్ అన్నమాట. చాలా బావుంటుంది. బై వన్ గెట్ వన్. సో, నేను ఒకటి తీసుకున్నానన్నమాట. మంత్లీ ఒక 1 బాక్స్ అయితే సరిపోతుంది. సో, ఇదండి ఇవాల్టి వీడియో. మా డీమార్ట్ బడ్జెట్ బిల్ అన్నమాట ఇది. సో, మీకేమైనా నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ సమ్మర్ కలెక్షన్ అయితే సూపర్ ఉందన్నమాట. అన్నీ బై వన్ గెట్ వన్ ఉన్నాయి. చక్కగా కాటన్ వేర్‌లో, కిడ్స్ వేర్‌లో కూడా మంచి స్టాక్ అయితే వచ్చిందన్నమాట. సో, వెళ్ళాల్సిన వాళ్ళైతే చక్కగా వెళ్లి తీసేసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా బిల్ కూడా చూపించేస్తున్నా. అండ్ డ్రాయింగ్ బుక్ కూడా తీసుకున్నాడు మా వాడు. డ్రాయింగ్ వేసుకుంటాడంట. సర్లే పిల్లలకి నచ్చింది తీసుకోవాలి కదా అన్నట్టు తీసుకున్నాము. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడం అస్సలంటే అస్సలే మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.